హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సబ్స్క్రైబ్ చేయవలసినటువంటి వారు ఇంకా చేసుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నేను 10వ తరగతి తెలుగు ఫస్ట్ లాంగ్వేజ్ నేను 2వ పాఠాన్ని చెప్తున్నా. దీంట్లో ఆ 2వ పాఠం పేరు ఎవరి భాష వారికి వినసొంపు అని. అయితే ఈ పాఠాన్ని రచించినటువంటి సామల సదాశివ గారు సరళమైనటువంటి భాషలో తను ఈ తెలుగు వ్యవహారిక రూపాన్ని, ప్రాంతీయతను, మాండలికాలను, నుడికారాలను, పలుకుబడులు, జాతీయాలు, సామెతలు వీటితో కలిపి ఏ ఏ ప్రాంతాలలోని ఏ రకమైనటువంటి భాషను, అనగా తెలుగు భాష అన్ని ప్రాంతాలకు ఒకటే అయినా ఇందులోని ఆ ప్రాంతాలు వేరేగా యాసలు మాత్రం ఉంటాయని దానిని పరిశీలించి పరిశోధించి మనకు ఈ పాఠాన్ని అందించారు. అలాంటి గొప్పవారు సామల సదాశివ. దహేగాం మండలంలోని ఆయన ఒక చిన్న కుగ్రామంలో జన్మించడం జరిగింది. అయితే తెనుగుపల్లె ఆయన గ్రామం. ఆ గ్రామంలో ఆయన పుట్టి పెరగడం జరిగింది. ఈ తెలుగు కోసం అనేక ప్రాంతాలను వెతికి అసలైనటువంటి తెలుగు భాష, కల్తీ లేనటువంటి తెలుగు భాష మరియు ఆ ప్రాంతపు యాసలను తన శక్తి మేరకు సాహసించి మనకు పరిచయం చేసినటువంటి మహనీయుడు డాక్టర్ సామల సదాశివ గారు. అయితే ఆయన యాది అన్నటువంటి ఒక వ్యాసంలో అనేక విషయాలు పొందుపరిచారు. వాటిని మనం లోపలికి వెళ్ళి తొంగి చూద్దాం. అయితే ఆ ప్రాంతంలోని ఏ ప్రాంతంలోనైనా భాష ఒకటైనా అక్కడ ఉన్నటువంటి యాసలు, నుడికారాలు, పలుకుబడులు, ఆచార సాంప్రదాయ సంస్కృతులు ఎలా ఉంటాయో పరిశోధించి మనకి ఈ పాఠాన్ని అందించారు. అయితే దీనికి మనం ఎవరి భాష వారికి వినసొంపు అన్నటువంటి దానికి నిర్వచనంగా మనకి భాష ఏ ప్రాంతంలోనే తెలుగు భాష ఉంటుంది. అయితే కానీ ఆ ప్రాంతంలోనే ఉన్నటువంటి మాండలిక భాషను మాట్లాడతారు. ఆ మాట్లాడే పదాల్లో ఒక రకమైనటువంటి యాస మనకి కనపడుతూ ఉంటుంది. అది మనకి ఆయా ప్రాంతాలలోని ఉపయోగించే పదాలను, నుడికారాలను, జాతీయాలను, సామెతలను, పలుకుబడులను వేరువేరుగా ఆయా ప్రాంతాల్లో ఉంటాయి. తెలుగు భాష ఏ ప్రాంతంలోనైనా, అనగా మన ఈ తెలుగు ప్రాంతంలో ఏ ప్రాంతంలోనైనా, తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఎక్కడైనా అందరూ తెలుగు భాష మాట్లాడేవారే. అది మనందరికీ విదితమే. అయితే ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలోని మాటకు వస్తే భాష అంతా తెలంగాణ ప్రాంతం అంతా ఒకటే అయినా
కోస్తా ప్రాంతానికి వెళితే అందులోని రాయలసీమ వారు, తెలంగాణ వారు వేరువేరు మాండలిక పదాలు ఉపయోగిస్తారన్నటువంటి మాట మనకి తెలియాలి. ఆ ప్రాంతంలో మనకు అలవాటు ఉండి ఉన్నటువంటి పదాలతో కూడినటువంటి భాష ఆ ప్రాంతాల వారికి వినడానికి ఇంపుగా ఉంటుంది మరియు అందంగా ఉంటుంది. వారికి బాగా అలవాటులో ఉన్నటువంటి పదాలు, నుడికారాలు, సొంపులు, పలుకుబడులు కలిగినటువంటి భాష అయి ఉంటుంది. అందువల్ల ఏ ప్రాంతంలో ఉన్నటువంటి వారికి ఆ ప్రాంతపు యాసతో, నుడికారంతో, పలుకుబళ్ళతో, సామెతలతో ఆ ప్రాంతం వారికి అవి అందంగా అనిపిస్తాయి. అందులోని ముఖ్యంగా ప్రాంతాల వారీగా మనకు వెళితే మాండలికాలు ఆంధ్రాలో రాయలసీమ మరియు మాండలికం వేరుగా ఉంటుంది. తర్వాత ఉత్తరాంధ్ర యాస వేరుగా ఉంటుంది. కోస్తా ప్రాంతంలో ఉన్నటువంటి శ్రీకాకుళం, విజయనగరం ప్రాంతాల్లో వాళ్ళ యాస వేరుగా ఉంటుంది. తెలంగాణలో ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ అన్నటువంటి ప్రాంతాలు ఉన్నాయి. ఆ ప్రాంతాల్లో మనదంతా తెలంగాణ అయినా అందరూ మాట్లాడేది తెలుగు భాష అయినా ఆయా ప్రాంతాలలో ఉన్నటువంటి యాసలు మాత్రం మారుతాయి అని. అందుకే ఏ ప్రాంతంలో ఉన్నవారికి ఆ ప్రాంతపు సామెతలు, నుడికారాలు, పలుకుబడులు మరియు అచ్చమైనటువంటి యాసతో వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళకి అందంగా అనిపిస్తూ ఉంటుందని మనకి ఈ పాఠంలో తెలుసుకున్నాం. అయితే ఇది దానికి ఉన్నటువంటిది. ఇంకొకటి, అసలు మాండలికము అంటే సరైనటువంటి నిర్వచనం మనం వినడం లేదు. అంటే మాండలికము అనగా తెలుగు భాషకు సంబంధించినటువంటి మాండలిక భాషలు అని అర్థం. ఏ భాషకైనా మాండలికాలు తప్పదు. అది హిందీ కానీ, లేదా ఇంగ్లీష్ కానీ, లేదా హిందీ కానీ, ఏ భాష అయినా తప్పకుండా మాండలికాలు ఉంటాయి. ఆ మాండలికాలని తెలుగులో డయాలెక్ట్స్ అని అంటారు. డయాలెక్ట్స్ అంటే మాండలికం అని అర్థం. అంటే ప్రాంతం అనగా ప్రాంతం, ఒక ప్రాంతం అని అర్థం. ఒక ప్రాంతంలో ఎక్కువ మంది మాట్లాడే భాషను మాండలిక భాష అని అంటారు. ఒక ప్రాంతంలో ఎక్కువగా మాట్లాడే భాషను మాండలిక భాష అని అంటారు. ఇంకొక మాట, మాండలికము అనగా ఆయా ప్రాంతాలలో ఉన్నటువంటి సామెతలు ఉంటాయి, జాతీయాలు ఉంటాయి, నుడికారం ఉంటాయి, మరియు పలుకుబడులు ఉంటాయి. అనగా వారి వారి పలుకుబడులతో వారి సామెతలు ఆ ప్రాంతం వారికి అర్థమవుతాయి. అవి స్పష్టంగా ఉంటాయి, సున్నితంగా ఉంటాయి, చాలా మృదువుగా ఉంటాయి, హాయినిస్తాయి, ఆనందాన్ని ఇస్తాయి. ఏ ప్రాంతంలో ఉన్నటువంటి వారికి ఆ ప్రాంతపు వారికి ఎక్కువ మంది మాట్లాడినటువంటి భాషను మాండలికము అని అంటారు. మాండలికము అనగా ఒక ప్రాంతంలోని ఎక్కువ మంది మాట్లాడే భాషను మాండలికము అని అంటారు. మళ్ళీ ఒకసారి, ఒక ప్రాంతంలో ఉన్నటువంటి వారు ఎక్కువ మంది ఆ భాషను మాట్లాడినటువంటి ప్రాంతాన్ని మాండలికము అని అంటారు. కనుక ఈ మాండలికానికి మనం మాండలికం అనే మాటని ఉపయోగించడం జరిగింది. అయితే నిజానికి చెప్పాలంటే మాండలికం అనగా ప్రాంతం అని కూడా మనం చెప్పవచ్చు. అందుకే దీనిని మనం మాండలికంగా చెప్పబడ్డాయి. ఇక రెండవ అంశం,
మనం రెండో భాగాన్ని మనం చెప్పుకోబోతున్నాం. ఇందులోని మనకు ఒక విషయాన్ని గమనించాలి. ఏమంటే ముఖ్యంగా రెండు ప్రాంతాలు మనకి ఉన్నాయి. ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ అన్నటువంటి రెండు రీజియన్లుగా విభజన చేయడం జరిగింది. ఆయా ప్రాంతాల వారు ఆయా యాసలతో వాళ్ళు చెప్పుకుంటూ మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం. ఎవరైతే ఆ ప్రాంతంలో ఎక్కువ మంది తెలుగు భాషను మాట్లాడతారో లేదా ఏ భాషనైనా మాట్లాడతారో, అధికంగా మాట్లాడినటువంటి ప్రాంతాన్ని దానిని మాండలికము అని అంటామని ఇప్పుడు మీకు నేను విన్నవించుకున్నాను. అయితే ఇందులోని మనం మహబూబ్ నగర్ ప్రాంతాన్ని ఒకసారి భాషను తీసుకుందాం. మహబూబ్ నగర్ ప్రాంతంలోని తెలుగుదనం ఉట్టిపడుతూ ఉంటుంది. వాళ్ళ ప్రాంతంలో ఉన్నటువంటి వారు అద్భుతంగా వాళ్ళ యాసతో బాగా పలుకుబడి నుడికారాలతో వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. అయితే దీంట్లోని ఈ ప్రాంతంలోని పుట్టినటువంటి అతి ముఖ్యుడు సూర్య పేపర్ అధిపతి అయినటువంటి సురవరం ప్రతాప్ రెడ్డి గారు. అతను మహబూబ్నగర్ జిల్లాలోనే జన్మించారు. వారి రాతలోను వారి మాటలోనూ మహబూబ్నగర్ జిల్లా యాస ప్రాంతీయత కనిపిస్తూ ఉంటుంది. అయితే సురవరం ప్రతాప్ రెడ్డి గారు పుట్టినటువంటి గ్రామం పేరు నీళ్లు లేని ఇటిక్యాలపాడు అన్నటువంటి ఒక కుగ్రామంలో జన్మించారు. అయితే ఒకప్పుడు నిజాముల రాజ్యంలోని ఆయన రాయచూరు జిల్లాకు చెందినదే ఈ మహబూబ్ నగర్ జిల్లా ప్రాంతం. ఇది భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడినప్పుడు రాయచూరు జిల్లాలోని కొంత భాగం కర్ణాటకలో చేరిపోయింది. మీకు ఇక్కడ అర్థం ఏంటంటే రాయచూరు కర్ణాటక ప్రాంతంలోని మహబూబ్ నగర్ సగభాగం రాయచూరులో కలిసి ఉండేది. అంటే అప్పుడు కర్ణాటక వాళ్ళు మాట్లాడేది కన్నడ భాష. కానీ అందులోని మన రాష్ట్రం తెలుగు వాళ్ళు అందులో కలిశారు. అయితే ఇది కాదని మనకి తెలుగు రాష్ట్రంగా ఆ ప్రాంతాన్ని కూడా మహబూబ్ నగర్ని తెలుగు రాష్ట్రంలోనే కలిపారు కనుక దానిని భాషా ప్రయుక్త రాష్ట్రంగా పరిగణించబడింది. ముఖ్యంగా ఈ ప్రాంతంలోని తెలుగువారు కన్నడ ప్రాంతంలో ఒకప్పుడు ఉండేవారు. ఆ కర్ణాటక నుంచి భాషా ప్రయుక్త రాష్ట్రాలు వేరుగా ఉండాలని, ఏ భాష మాట్లాడేవారు వారు ఆ ప్రాంతం వారికి ఆ రాష్ట్రానికి చెందిన వారై ఉండాలని చెప్పి మన రాష్ట్రం మనకి వచ్చినప్పుడు ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి మన తెలుగు ప్రజలు మన తెలంగాణలో కలిశారు. కనుకని ఇది మన తెలంగాణ ప్రాంతంలోని భాగంగా పాలమూరు జిల్లాగా అట్లాగే మహబూబ్నగర్ జిల్లాగా దీన్ని ఉండడం జరిగింది. అయితే కొంత భాగం మహబూబ్నగర్ జిల్లాలోనే కలిసిపోయింది. ఆ ఇటిక్యాలపాడు కూడా అందులో ఉంది. అందుకే ఈయన మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి వ్యక్తిగా, వక్తగా, గొప్ప సంస్కర్తగా గుర్తింపు పొందినటువంటి వారు సురవరం ప్రతాప్ రెడ్డి గారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే అక్కడ మహబూబ్నగర్ జిల్లాలోని ఆలంపూర్ అన్నటువంటి ఒక మహబూబ్ నగర్లో ఉన్నటువంటి ఒకప్పుడు రాయచూరు, ఆలంపూర్ కూడా కర్ణాటకలోనే ఉండేది. ఆ ఆలంపూర్లోని బ్రహ్మేశ్వరాలయాన్ని దానిని తిరిగి ఒకప్పుడు రాజులు దానిని ధ్వంసం చేశారు. చేసినటువంటి దానిని బాగా నష్టం జరిగినటువంటి ఆలయాన్ని తిరిగి పునర్నిర్మాణం కార్యక్రమంలో ఈయన సురవరం ప్రతాప్ రెడ్డి గారు దాంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. అయితే ఇందులోని
ఆలంపూర్లో ఉన్నటువంటి ఆ ఆలయాన్ని తిరిగి మన తెలంగాణ ప్రాంతంలో కలిసిన వెంటనే అంతకుముందు దండయాత్ర చేసి ఉన్నటువంటి రాజులు దాన్ని పూర్తిగా ధ్వంసం చేసినటువంటి తర్వాత దాన్ని తిరిగి పునర్నిర్మాణం కోసం ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి కూడా ఆ ప్రాంతంలో పుట్టినటువంటి వారు. ఆయన ఎవరో కాదు, మనకు అద్భుతమైనటువంటి తెలుగు యొక్క గొప్పతనాన్ని తెలియచేసినటువంటి, తెలుగు భాషా విలువలను పెంచినటువంటి గొప్ప వ్యక్తిగా, ఆయన కూడా గొప్ప కవిగా పేరు పొందినటువంటి వారు ఎవరో కాదు, గడియారం రామకృష్ణ శర్మ గారు. ఆయన గొప్ప పండితులు, ఆయన పరిశోధకులు, పత్రికలు నిర్వహించబడినటువంటి వారు, అంతటి గొప్ప మేధావి అయినటువంటి వారు గడియారం రామకృష్ణ శర్మ గారు. అయితే హైదరాబాదులో ఆంధ్ర సార్వత్ర పరిషత్తు ఏర్పడడానికి కారకులైనటువంటి వారు కూడా గడియారం రామకృష్ణ శర్మ గారే. అయితే అందులో కొందరు ముఖ్యుల్లో గడియారం ఒకరు ఉన్నారని మనకి ఉంది. అయితే వారు నాకు అనేక విషయాలు నాకు చెప్పారు, చాలా విషయాలు చెప్పారు. కనుకనే నాకు గడియారం రామకృష్ణ శర్మ కూడా గురుస్థానంలోనే ఉంటారు. నేను ఆయనకు శిష్యునిగా ఉంటాను. ఆయన నడవడిక, మాట తీరు, పద్ధతి, ఆయన రచన శైలి అనేక విషయాలు అద్భుతమైనటువంటి గొప్పతనాన్ని చెప్తాయి, సామాజిక చైతన్యాన్ని కల్పిస్తాయి, భాష యొక్క విలువలను నేర్పిస్తాయి. మనస్సుకు హత్తుకునేటట్టు తను చేసినటువంటి రచనలు అనన్య సామాన్యమని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అని నా భావన. అందుకే అంతటి మేధావి అయినటువంటి గొప్పవారు గడియారం రామకృష్ణ శర్మ గారు నాకు గురువు స్థానంలోనే కనపడతారు తప్ప కవిగా, పండితునిగా నేను ఎప్పుడు ఆయనను చూడను. అయితే నల్గొండ జిల్లాలో తెలుగు కూడా సొంపైనదే. నల్గొండ జిల్లాలోని తెలుగు కూడా అందమైనటువంటి తెలుగుగానే చెప్పబడదు. మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలకు చెందినటువంటి అనేక మంది కవులు, కథకులు, పత్రికా విలేకరులు హైదరాబాదులో ఉండడం, నివాసాన్ని ఏర్పాటు చేసుకొని ఉన్నారు. 50 ఏళ్ళు పోయిన తర్వాత కూడా నల్గొండ లేని ఏదో ఒక ఆశ్రమంలో ఉన్నటువంటి అంబడపూడి వెంకటరత్నం గారిని మనం ఉండేవారు, అక్కడ ఆశ్రమంలో ఉండేవారు. అయితే ఆయనకి వసలుడు అన్నటువంటి మొదలైనటువంటి గొప్ప కావ్యాలను రచించినటువంటి వారు అంబడపూడి. అయితే అనేకమైనటువంటి ఇవే కావు అని ఎన్నో మధురమైనటువంటి కావ్యాలను రచన చేసినటువంటి వారు అంబడపూడి. ఆంధ్ర సారస్వత పరిషత్తు నిర్మాతల్లో కొందరు వారికి శిష్యులు మాత్రం ఉన్నారు. పరిషత్తు నిర్వహించే పరీక్షలలో అంబడపూడి వారి ఏదో ఒక కావ్యం, కప్పగంతల వారు సంక్షిప్త వ్యాకరణ సిలబస్లో కూడా ఉండేవి. ఆయన ఇద్దరూ నాకు గురుతుల్యులు, గురువుతో సమానం. అద్భుత కావ్య ఖండములు, గద్య రచనల్లో సాటిలేని మేటిగా పేరుగాంచినటువంటి వారు కప్పగంతల లక్ష్మణ శాస్త్రి గారు. హిందీ, మరాఠీ, ఆంగ్లం, సంస్కృతం, పారసీ, పాళీ మొదలైనటువంటి అనేకమైనటువంటి ఉర్దూ అనేకమైనటువంటి భాషలలో నుంచి తెలుగులోనికి తర్జుమా చేసినటువంటి మహనీయులు. ఆయన కూడా మహబూబ్ నగర్ వాసే. అలాంటి మహనీయులు ఎందరో పుట్టినటువంటి వారు మహబూబ్ నగర్ జిల్లా వాసులుగా, కవులుగా పేరు పొందినటువంటి వారు. అయితే ఈయన వ్యాకరణ అంశాలను కూడా మనకు పొందుపరిచారు. అలాంటి వ్యాకరణ అంశాలను అనేక మంది శిష్యులు వాటిని
అవపోసన బట్టి వారు శిష్యులుగా ఉండిపోయారు. దీనిని బట్టి మనకు అర్థమైంది ఏమిటి, వాళ్ళ యొక్క గుణగణాలు ఎంత గొప్పవో, వారి యొక్క కవిత వాటి యొక్క రచనలు ఎంతటి మహోన్నతమో దీనిని బట్టి నాకు అర్థమవుతుంది అని. సంక్షిప్త వ్యాకరణము చాలా తక్కువగా అందరికీ అర్థమయ్యేటట్టు సరళమైనటువంటి భాషలోనే ఆయన రచనలు చేయడం అద్భుతం. నేను వారి గ్రంథాలు అనేకము నేను చదవడం జరిగింది. కొన్ని గ్రంథాలు మాత్రమే నాకు పరిచయం అయ్యాయి. ఆ తర్వాత ఉన్నటువంటి గ్రంథాలు నాకు కొన్ని లభ్యం కాలేదు. వారు కూడా వేలూరి వారి శిష్యులే. వేలూరి వారు వీళ్ళందరికంటే ముందు ఉన్నటువంటి వారు. ఇందులో కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారు, తర్వాతను అంబటపూడి, వీళ్ళు ఎంత ఉద్దండ పండితులో వాళ్ళందరికీ కూడా వేలూరి వారు కూడా మహా ఉద్దండ పండితులుగానే ఉన్నారు. ఆయనకు వీళ్ళు అందరూ శిష్యులుగానే ఉన్నారు. వేలూరి వారి ఏకలవ్య శిష్యులు అయి ఉన్నా నేను ఏమీ నేర్చుకోకున్నాను. కొండూరు రాఘవ ఆచార్యులు గారు కూడా వేలూరు వారి ఏకలవ్య శిష్యులే. నేను ఏమి నేర్చుకున్నానో కానీ కొండూరు వీర రాఘవాచార్యులు కూడా వేలూరు వారి శిష్యులని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇందులో మీకు అర్థమైంది లేదో చూడండి ఒక్కసారి. ఏమిటంటే కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారు మరియు ఈయన అంబటపూడి, తర్వాత అంబటపూడి వెంకటరత్నం గారు, తర్వాతను గడియారం రామకృష్ణ శర్మ గారు, వీళ్ళందరూ కూడా వేలూరు వారి శిష్యులు అని చెప్పడంలో ఎటువంటి సంకోచము లేదని నా భావన. అందులో వేలూరి వారి ఏకలవ్య శిష్యులు నేను వేలూరి వారి ఏకలవ్య శిష్యుని అయి నేను ఏమి నేర్చుకున్నానో కానీ కొండూరి వీరరాఘవాచార్యులు కూడా వేలూరు వారి ఏకలవ్య శిష్యులే. ఇప్పుడు అంతగా నాకు గుర్తులేదు కానీ ఇదిగో ఈ మాత్రం నేను వాళ్ళ దయ వాళ్ళ భిక్ష వలన ఆ మాత్రం నేను రాయగలుగుతున్నానని నర్మగర్భంగా చెప్పినటువంటి వారు సామల సదాశివ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. కవిగా అహంకారం లేదు. కవిగా సంపాదన కోసం ఏనాడు ఆలోచించలేదు. తన స్వార్థం కోసం ఏనాడు చూడలేదు. ప్రజా అభిప్రాయాన్ని సేకరించాడు. భాషా విలువలను గౌరవించాడు. భాష యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్నాడు. పండితులతో పరిచయం అయ్యాడు. పామరుడుగా తిరిగి పాండిత్యాన్ని నేర్చుకొని కూడా ఆయనకి ఆంగ్లం, మరాఠీ, సంస్కృతం, ఉర్దూ భాషలతో పరిజ్ఞానం ఉన్న అంతటి గొప్పవారు అహంకారం లేకుండా సామాన్యుణ్ణని చెప్పుకోవడంలో సామల సదాశివ గారి హృదయం ఎంత గొప్పదో మనకి అర్థమవుతుంది. అందుకే ఈ మాత్రం మనం తెలుసుకోవడం, ఆయన గొప్పతనాన్ని, ఔన్నత్యాన్ని మనం తెలుసుకోవడం మన అదృష్టం. ఇందులోని గుంటూరుకు సంబంధించినటువంటి వేలూరి వారు, వేలూరి గారు, ఆయన వేలూరి వారు ఇక్కడ ఉన్నటువంటి ఈ నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి ప్రాంతము వాసి. ఆయనకు గడియారం రామకృష్ణ శర్మ గారు మరియు వెంకటరత్నం గారు, వీళ్ళందరూ కూడా అంబటపూడి, వీళ్ళందరూ కూడా వేలూరి వారి శిష్యులే. కానీ నేను వాళ్ళ సరసన వాళ్ళతో నేను వాళ్ళ అనుభవాలను నేను తెలుసుకొని వారి యొక్క భావనలను నేను ఉన్నాను. కానీ వాళ్లను నేను స్ఫూర్తిగా తీసుకున్నందువల్ల ఈవేళ నేను ఈ తెలుగు రాత ఇంతైనా రాస్తున్నాను. వాళ్ళు లేకుంటే నేను రాయలేకపోయి ఉండేవాడినేమో అని ఎంత నర్మగర్భంగా చెప్తున్నాడో మనకు అర్థమవుతుంది ఆయన గొప్పతనం ఏంటో సామల వారిది. అయితే తెలుగులోను ఉర్దూలోను ఎందరెందరో దగ్గర ఏమేమి నేర్చుకున్నానో
అంతా రాయాలంటే నాకు ఒక పెద్ద పుస్తకం అవుతుంది. అక్కడ నేను రాస్తున్నది ప్రాంతీయ భాషా పలుకుబడుల గురించి నేను రాస్తున్నాను. పలుకుబడి, నుడికారము, జాతీయము, సామెతలు మొదలైనటువంటివి అన్నీ కూడా ఉర్దూలో మనం తెలుగులో ఉన్నాయి. అలాగే వీటిని పలుకుబడులు, నుడికారాలు, సామెతలు, జాతీయాలు ఇవి కూడా ఉర్దూలో చాలా ముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తాయి. అయితే ఇందులోని వాటిని ఈ పలుకుబడులు, నుడికారాలను ఉర్దూలో మనకి చెప్తారు రాజ్ మర్రా అని. తర్వాతను మహావిరా అంటారు. రాజ్ మర్రా, మహావిరా అంటారు. ఉర్దూ మహావిరాల గురించి తర్వాత మనం ఆ నుడికారాలు ఉర్దూలో ఉన్నటువంటి సామెతల గురించి తర్వాత మనం తెలుసుకుందాం. అది రాకముందే ఈ ముచ్చట్లు అప్పుడే పూర్తి కావు అంటారు సాముల వారు. అయితే నేను ఒక విషయాన్ని మీతో పంచుకోదలుచుకున్నాను. ఏమిటంటే నేను అనేక ప్రాంతాలు తిరగడం జరిగింది. కానీ ఏ ప్రాంతంలోనూ కల్తీ లేనటువంటి తెలుగు భాష నాకు ఎక్కడా కనిపించలేదు. కానీ నేను వెతికి నా ప్రయత్నం నేను చేస్తూ తిరిగి ఆ ప్రయత్నంలో ఫలితాన్ని పొందగలగానని సంతృప్తి కలిగింది ఒకే ఒక ప్రాంతం. ఆ ప్రాంతమే ఆనాటి ఓరుగల్లు, ఇప్పుడున్నటువంటి వరంగల్ ప్రాంతం. ఈ ప్రాంతంలో నేను ఇలా తిరుగుతూ ఉన్నాను. అయితే అన్ని ప్రాంతాల్లో నేను తిరిగినప్పటికీ వరంగల్ తెలుగును టక్సాలి తెలుగు అని అంటారు. అనగా టక్సాల అంటే టంకసాలలో తయారైనటువంటి నాణెములకు విలువ ఎంత గొప్పగా ఉంటుందో ఎక్కడెక్కడ ఏ ప్రాంతంలోనైనా చెల్లుబాటు అవుతుంది. కానీ అదే ఇతరులు తయారు చేసినటువంటి నాణ్యాలకు విలువ ఉండదు, ఏ ప్రాంతంలో చెల్లుబాటు కావు. అందుగల కారణం అది దొంగ సొమ్ముగా పరిగణిస్తారు. అయితే దీంట్లో ఈ ఈ ఇవి చలామణిలోకి ఉండవు. పైగా ఒకవేళ ఎక్కడైనా ఆ నాణెములు కానీ లేదు కరెన్సీ కానీ కనపడితే అవి దొంగ నోట్లని, దొంగ నాణెములని ఆ డబ్బుని వాళ్ళు జప్తు చేయడం జరుగుతుంది. కనుకని తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రాంతంలో ముఖ్యమైనటువంటి ప్రాంతంగా పేరుగాంచినటువంటి వరంగల్ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడే ఆడవాళ్ళు వాళ్ళు మాట్లాడే భాష వాళ్ళ ప్రాంతపు యాసలో తెలుగు భాషను అద్భుతంగా ఏ కల్తీ లేకుండా అసలు సిసలైనటువంటి మాటలు ఆ స్త్రీల నోట మనం టంకశాలలో తయారైనటువంటి నాణెములలా మనకి వినపడతాయి, సొంపుగా ఉంటాయి. జాతీయ పలుకుబడులు, నుడికారాలు, సామెతలు అనియును ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి ఏ ఇతర భాషలు ఆంగ్లము కానీ, హిందీ కానీ, ఉర్దూ కానీ ఏదైనా కాదు. ఒకవేళ అలా ఎవరైనా తెలుగులో ఉర్దూ మాట్లాడితే దాన్ని ఢిల్లీ ఉర్దూ అని చెప్తారు. ఢిల్లీ ఉర్దూ అంటారు. అందుకే ఈ టక్సాలి ఉర్దూను కూడా మనకి ఒకటి ఉంది. ఎవరంటే మహారాణులు తన అంతఃపురంలో ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా అదే అంతఃపురంలో ఉంటారు కనుక వారు కూడా ఏ భాష కలవకుండా, కల్తీ కాకుండా అసలు సిసలైనటువంటి ఉర్దూ భాష మాట్లాడతారు అని దీని యొక్క భావం. అందుకే ఆయన అనేక పరిశోధనలు చేయడం ఇది గొప్ప విశేషమని నా భావన. ఈ పాఠం విన్న తర్వాత దీంట్లోనే ఉన్నటువంటి ఆలోచించండి, చెప్పండి అతి ముఖ్యమైనటువంటి ప్రశ్నలు. ఈ ప్రశ్నలతోనే మనకి తర్వాత అది లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ అయినా లేదు షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ అయినా దీని నుంచే ప్రారంభం అవుతాయి. ఈ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ కూడా ఈ ఆలోచించండి చెప్పండి ప్రశ్నల్లో నుంచే మనకు వస్తాయి. వీటిని నేను జవాబులు మీకు
చెప్తాను. అది మీరు వినండి లేదా రాసుకోండి, ఏదన్నా కానీ చాలా చిన్నగా, అతి విషయం పూర్తి వివరణతో, తక్కువ నిడివితో మీకు నేను జవాబుల రూపంలో రేపు రావాల్సినటువంటి వీడియోలో వాటిని ఆలోచించండి, చెప్పండి. దాని తర్వాత ఆడవాళ్ల నోట అసలైన తెలుగు మాట అని విషయాన్ని కూడా రేపు వివరించి వీటి గురించి నేను చెప్తాను. ఎవరైనా సబ్స్క్రైబ్ ఇంకా చేయవలసినటువంటి మన ఛానల్కి మీరు కూడా భాగస్థులై సబ్స్క్రైబ్ చేసి 10 మందికి షేర్ చేసి లైక్ చేసి నన్ను ఈ ఛానల్ని అభివృద్ధిపరచడానికి ప్రధాన కారకులు మీరే అవుతారని, మీరు తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని నేను కోరుకుంటూ ఇప్పటికీ ఈ రోజుకి స్వస్తి. శుభం భూయాత్.